Ammu and her friends at her school. అమ్ము మరియు ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క స్కూల్లో ఏం జరిగిందో చూద్దాము. ఇక్కడ కలర్ ద పిక్చర్కి కలర్ వేయండి. వీ ఆర్ లర్నింగ్, మేము నేర్చుకుంటూ ఉన్నాము. వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ యూ డూ ఎట్ స్కూల్, నువ్వేమేం చేస్తావో ఇక్కడ రాయండి. హియర్ కమ్స్ అవర్ టీచర్, మాకు ఇక్కడ వచ్చేసి టీచర్ వస్తూ ఉన్నారు. అమ్ము పుట్స్ బిట్టు బ్యాక్ ఇంటూ ద బ్యాగ్. అమ్ము వచ్చేసి బిట్టును వచ్చేసి దాచిపెట్టేసింది, ఆ యొక్క స్క్విరల్ని దాచిపెట్టేసింది, ఉడతని దాచిపెట్టేసింది. హర్ టీచర్ కమ్స్, టీచరు వచ్చిందనమాట. డోంట్ కమ్ అవుట్ అగైన్, బయటికి రావద్దు. అవర్ టీచర్ ఈస్ కమింగ్, నా టీచర్ వస్తూ ఉన్నారు కాబట్టి వచ్చేసి మా టీచర్ వస్తూ ఉన్నారు, నువ్వు వచ్చేసి బయటికి రావద్దు అని చెప్పేసి సంచిలో పెట్టేసింది అనమాట, దాపెట్టేసింది అమ్ము. వాట్ ఈస్ అమ్ము డూయింగ్, వాట్ ఈస్ ద సేయింగ్ టు బిట్టు, వాట్ వుడ్ ద టీచర్ సే. Teacher in the class. The teacher asks the children to wash the colors. Colors ani wash cheyandi ani teacher చెప్పారన్నమాట. What is this? Go and wash yourselves at the tap. ఏంటిది కలర్లు ఒళ్ళంతా పూసుకొని ఉన్నారు, పోయేసి ట్యాప్ దగ్గర పోయి వాష్ చేసుకుని రండి అని చెప్పేసి టీచరు అరిచారనమాట. చూడండి డ్రెస్ అంతా ఒకటే గలీజ్గా ఉంది, టేబుల్ అంతా గలీజ్గా ఉంది. What do you see in the picture? What is the teacher saying? Will the children say anything? What would they do know? The color like it, I like అని చెప్పేసి ఏంటనే చూద్దాము. The children are going to the water tap కు వెళ్ళారు. They are talking about the colors they like. వాళ్ళకి నచ్చినటువంటి కలర్ గురించి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఐ లైక్ గ్రీన్, మై ఆర్మ్ ఈజ్ రెడ్, ఐ లైక్ ద కలర్, నాకు ఈ యొక్క ఆర్మ్ లో వచ్చేసి రెడ్ కలర్ ఉంది, నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టము అంటూ ఈ విధంగా మాట్లాడుకుంటూ బయలుదేరారనమాట బయటికి. వేర్ ఆర్ ద చిల్డ్రన్ గోయింగ్, వాట్ ఆర్ దే సేయింగ్, విచ్ కలర్ డూ యూ లైక్. కలర్స్, వాట్ ఆర్ దీస్, నేమ్ దెమ్, కలర్ ద పిక్చర్స్ అండ్ నేమ్ ద కలర్స్. వాట్ కలర్స్ కెన్ యూ నేమ్, ఇక్కడ వచ్చినటువంటి ఏమేమి నేమ్స్ ఉన్నాయో వాటి కలర్స్ వేసి వాటి గురించి తెలుసుకుందాము. చిల్డ్రన్ ఎట్ ద వాటర్ ట్యాప్, చిల్డ్రన్స్ వచ్చేసి వాటర్ ట్యాప్ దగ్గర ఉన్నారు. చిల్డ్రన్ ఆర్ ఎట్ ద వాటర్ ట్యాప్, దే వాష్ దేర్ హ్యాండ్స్, లెగ్స్ అండ్ ఫేస్. వాళ్ళ యొక్క లెగ్స్, కాళ్ళు, డ్రెస్సులో ఉండేటువంటిది, తర్వాత ఫేస్లో ఉన్నటువంటి ముఖానికి అంటుకున్నటువంటి కలర్స్ అన్నీ వచ్చేసి ట్యాప్తో కడుగుతూ ఉన్నారనమాట. నెక్, ఐ am వాషింగ్ మై నెక్, లుక్ దెర్ ఈజ్ రెడ్ కలర్ ఆన్ అవర్ లెగ్, నా యొక్క కాళ్ళ దగ్గర వచ్చేసి రెడ్ కలర్లో ఉన్నది అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంది. అక్కడ వచ్చేసి గంగా దేర్ ఈజ్ బ్లూ కలర్ ఆన్ యువర్ నెక్, నీ యొక్క నెక్లో చూసినట్లయితే బ్లూ కలర్లో ఉన్నది, పోయి వాష్ చేసుకో అని ఆ పాప చెప్తూ ఉందనమాట. ఐ am వాషింగ్ మై లెగ్, నేను వచ్చేసి నా కాళ్ళని వాష్ చేస్తున్నాను, లెగ్స్ అని చెప్పి ఈ విధంగా కాళ్ళు చేతులు కడుగుతూ ఉన్నారనమాట. వేర్ ఆర్ ద చిల్డ్రన్స్ నౌ, ఇప్పుడు చిల్డ్రన్స్ ఎక్కడున్నారు. వాట్ ఆర్ దే డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు. వాట్ ఈజ్ ఫాతిమా సేయింగ్ టు గంగా, గంగాతో ఏమన్నది. వాట్ ఈజ్ గంగా సేయింగ్ టు ఫాతిమా, ఫాతిమాకు ఏం చెప్పింది. సాంగ్ ఎట్ ద వాటర్ ట్యాప్, సాంగ్ పాట పాడుతున్నారు. సింగ్ ద సాంగ్ విత్ యాక్షన్స్. ఈశ్వర్, వాష్ 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 యువర్ హ్యాండ్స్, వాష్ చెయ్యి, నీ యొక్క హ్యాండ్స్ని వాష్ చేయి. దిస్ ఈజ్ ద వే. ఐ వాష్ మై హ్యాండ్స్, ఈ విధంగా వాష్ చేయాలి మన యొక్క హ్యాండ్స్ని అంటూ చెప్తూ ఉన్నాడు ఈశ్వర్. వాష్ 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 యువర్ ఫేస్, దిస్ ఈజ్ ద వే ఐ వాష్ మై ఫేస్, ఈ విధంగా వాష్ చేయాలి, మన ఫేస్ని వాష్ చేయాలి. వాష్ మై ఫేస్, ఐ వాష్ మై ఫేస్, నేను వాష్ చేస్తున్నాను నా యొక్క ముఖాన్ని, ఫాతిమా చెప్తూ ఉంది. హూ ఈజ్ వాషింగ్ ద హ్యాండ్స్, హూ ఈజ్ వాషింగ్ ద ఫేస్, ఎవరు వాష్ చేస్తున్నారు అనేటువంటిది మనం చెప్పండి. నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. వాట్ ఈస్ హరి సింగింగ్, వాష్ ఏం చేస్తుంటాడు. ఇయర్కి బ్లూ కలర్ అయింది, వాటిని మనము రాయాల్సి ఉంటుంది. నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. వాట్ ఈస్ గంగా సింగింగ్, ఏం సింగ్ చేస్తూ ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ ద బాడీ గురించి తెలుసుకుందాము. అవన్నీ చెప్పేటప్పుడు మనము వాటిల్లో నేర్చుకుందాము నోట్స్ రాసేటప్పుడు. వి రెస్పెక్ట్ అవర్ బాడీ బై కీపింగ్ ఇట్ క్లీన్ బై కవరింగ్ ఇట్ విత్ క్లోత్స్. మనం వచ్చేసి మన యొక్క బాడీని రెస్పెక్ట్ చేయాలి, తర్వాత వచ్చేసి మన యొక్క బాడీని వచ్చేసి శుభ్రంగా ఉంచుకోవాలి, మరియు వచ్చేసి బట్టలతో కప్పి ఉంచాలి. ఐ ఆమ్ సారీ. చిల్డ్రన్ కమ్ బ్యాక్ టు ద క్లాస్కి వచ్చేసారు. ద టీచర్ టాక్స్ టు అమ్ము, టీచర్ వచ్చేసి అమ్ముతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. డోంట్ బ్రింగ్ పెట్స్ టు ద క్లాస్ అగైన్, ఎప్పటికీ క్లాస్కి తీసుకురావద్దు, పెట్స్ని తీసుకురాకూడదు, పెంచుకునేటువంటి వాటిని తీసుకురాకూడదు అని టీచరు అరుస్తూ ఉన్నారు. ఓకే టీచర్, ఐఎమ్ సారీ అని ఆ పాప చెప్తూ ఉన్నాను.
వాట్ ఈస్ ద టీచర్ సేయింగ్ టు అమ్ము? వాట్ ఈజ్ అమ్ము సేయింగ్? అమ్ము ఏం చెప్పింది? డ్రా యువర్ పెట్ అండ్ టాక్ అబౌట్ ఇట్. దాని గురించి మీరు చెప్పండి. డాగ్ అయితే స్క్విరల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఏది నచ్చిందో దాన్ని బొమ్మని గీసి దాని గురించి 4-5 వాక్యాలు రాయండి. We are at school. The bell rings. Children come out of the class. క్లాస్కి లోపలికి వచ్చారు. రీడింగ్, రైటింగ్, చదువుతూ ఉంది, రాస్తూ ఉన్నారు. We are at school. మేము స్కూల్లో ఉన్నాము. We read and write. మేము చదువుతున్నాము, రాస్తూ ఉన్నాము. We come to school to read and write. మేము స్కూల్కి ఎందుకు వెళ్తున్నాము? చదవడానికి, రాయడానికి వెళ్తున్నాము. We are at school. We talk and play. మేము మాట్లాడుకుంటాము, ఆడుకుంటాము. We come to school. మేము స్కూల్కి ఎందుకు వెళ్తాము అంటే to talk and play. మాట్లాడుకునేదానికి, ఆడుకునేదానికి వెళ్తాము. టాకింగ్, ప్లేయింగ్. యాడ్ లైన్స్ అండ్ సింగ్ ద సాంగ్. We are at school. ఈటింగ్, డ్రింకింగ్, సింగింగ్, డాన్సింగ్ వాటి గురించి సెంటెన్సెస్ రాయండి. థింగ్స్ వీ డూ ఎట్ స్కూల్. స్కూల్లో ఏమేమి చేస్తాము అనేటువంటిది ఇక్కడ బొమ్మలు ఇవ్వడం జరిగింది. వాటిని మనము రాయాల్సి ఉంటుంది. సింగ్ అండ్ డాన్స్. గ్రాండ్పా వేర్ ఎమ్ ఈజ్ హియర్ ఇన్ మ్యాట్ అండ్ మంకీ. MAT మ్యాట్, మంకీ MONKEY మంకీ ఇక్కడ ఉన్నది క్యాపిటల్ లెటరు. గ్రాండ్మా వేర్ ఈజ్ ఎన్ ఈజ్ హియర్ ఇన్ నెట్ అండ్ నెస్ట్. NET నెట్, NEST నెస్ట్ ఇక్కడ ఉన్నది క్యాపిటల్ లెటర్. సిస్టర్ వేర్ ఓ ఈజ్ హియర్ ఇన్ ఆక్స్ అండ్ ఔల్. ఔల్లో ఉన్నది, ఆక్స్ లో ఉన్నది OX ఆక్స్, OWL ఔల్. బ్రదర్ వేర్ ఈజ్ P ఈజ్ హియర్ ఇన్ పెన్ అండ్ పెన్సిల్. పెన్ లోను పెన్సిల్ లోను ఉన్నది. PEN పెన్, PENCIL పెన్సిల్. ఇచ్చినటువంటి వాటిని రీడ్ అండ్ కాపీ. మ్యాంగో, క్యాపిటల్ M, స్మాల్ M మంకీ. సో క్యాపిటల్ N, క్యాపిటల్ N, స్మాల్ N అనేటువంటిది అక్కడ పెట్టెలో రాయండి. నెట్, నెస్ట్. ఆక్స్, ఔల్. పెన్, పెన్సిల్. ఈ విధంగా క్యాపిటల్ P, క్యాపిటల్ స్మాల్ లెటర్ P అనేటువంటిది ఆ పెట్టెల్లో రాయండి.